మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టాస్క్ ఫోర్స్ బృందం ఎరువులు, విత్తనాలు దుకాణాలతో పాటు సురారం గ్రామంలోని కోళ్లదాన పరిశ్రమను తనిఖీ చేసింది. తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ యూరియాను అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలు రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని, అక్రమ నిల్వలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆల్ ఆగ్రో ఇండస్ట్రీస్ తర్వాత ఉన్నాం కాబట్టి అన్నీ చెక్ చేయడం జరిగింది. ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా, యూరియా ఎక్కడన్నా బ్లాక్ చేశారా, లేకపోతే యూరియా డైవర్ట్ అంటే ఇతరులు అప్లై చేసుకొని పద్ధతిలో అప్లై చేసుకొని అందులో తీసుకోగలరని చెప్పేసి రైతులను కోరుకుంటున్నాము. మరి కూడా భయపడని అవసరం లేదు. యూరియా ముందుగా వచ్చిన వాళ్ళకే వస్తుంది, తర్వాత రాని వాళ్ళకి రాదనే భయం లేకుండా అని అట్లాగే బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీంలో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ అందరం కలిసి విద్యా ఫీడ్స్ అనే ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మేము యూరియా డైవర్షన్ ఉంటుందో ఆ యూరియా డైవర్షన్ చెక్ చేస్తానికి మేము ఈ టీం ఫామ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ యూరియా ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పటి నుంచి మేము ఎవరైనా ఈ యూరియాని అక్రమ నిల్వ చేసినా, అక్రమ వ్యాపారం చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు యూరియా అక్రమంగా నిల్వ చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా రిపోర్ట్ పెట్టబడుతుంది.